హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. నూతనంగా నిర్మించబడిన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాణప్రతిష్ఠ మార్చ్ 6, 2024న జరిగింది. అంటే యాదాద్రి టెంపుల్ కంటే 20 కిలోమీటర్స్ ముందే ఉంది. మెయిన్ టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. ఎంట్రన్స్లో రామానుజాచారి విగ్రహం ఉంటుంది. అంటే చిన్న కొండ మీద నిర్మించబడినది. ఈ దేవాలయానికి ముందు బ్రహ్మరథం ఉంటుంది. దాన్ని దర్శించుకోవచ్చు. దీనినే వైకుంఠ ద్వారం అని కూడా అంటారు. ద్వారం ముందు స్టెప్స్ ఉన్నాయి. స్వామివారి పాదాలు ఉంటాయి. దాన్ని దర్శించుకోవాలి. ఈ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలికలు నిర్మించబడినది. ఇక్కడ కూడా కొండపైకి వెళ్ళడానికి మెట్లు మార్గం ఏర్పాటు చేశారు. మెట్ల మార్గం చాలా విస్తరణతో, చాలా వెడల్పుతో విశాలంగా చేశారు. రాతి గోడలపై గోవిందనామాలు రాశారు. శ్రీ మహావిష్ణువు దశావతారాలు 10 అవతారాల యొక్క రూపాలు ఏర్పాటు చేశారు. మెట్లు ఎక్కుతూ మనం ఈ దశావతారాలు చూస్తూ వెళ్ళవచ్చు. మెట్లు ఎక్కుతున్న తర్వాత అతిపెద్ద రాజగోపురం చూడవచ్చు. అంటే ఈస్ట్ గోపురం మెయిన్ ఎంట్రన్స్. గర్భాలయం ఎదురుగా విజయస్తంభం ఉంటుంది. ద్వారం పక్కనే వినాయకుడు మండపం ఉంటుంది. దేవాలయం కుడి పక్కన హనుమాన్ మందిరం ఉంటుంది. ఈ హనుమాన్ మందిరం చాలా పెద్దగా ఉంటుంది. మండపం హైట్ వచ్చేసి 127 ఫీట్ ఉంటుంది. ఈ హనుమాన్ విగ్రహం ఏకశిలపై మలిచారు. ఈ హనుమాన్ విగ్రహం 27 ఫీట్ హైట్ ఉంటుంది. ఈ టెంపుల్లో ప్రతిష్ఠించినవి అన్నీ తిరుమల నుంచి తెప్పించిన స్టోన్స్తో నిర్మించారు. ఇక హనుమాన్ మందిరం నిర్మించడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ హనుమాన్ మండపం వెనకాల పిల్లర్పై బంగారు గరుడ విగ్రహం ఉంటుంది. ఈ హనుమాన్ మండపం పక్కనే జయగంట మండపం ఉంటుంది. 1700 కేజీల బరువు ఉంటుంది. మొత్తం కంచితో తయారు చేశారు. గంట మోగిన దాదాపు 2 మినిట్స్ వరకు సౌండ్ వస్తుంది. అది మోగిన తర్వాత దాన్ని పట్టుకుంటే 2 మినిట్స్ వరకు దాని వైబ్రేషన్ మనం ఫీల్ అవ్వచ్చు. ఇండియాలోనే 2వ అతిపెద్ద గంట పేరు వచ్చింది. ఫస్ట్ది అయోధ్యలో ఉంది. అది సుమారు 200 కేజీ బరువు ఉంటుంది. స్టెప్స్ పక్కనే గరుడ మండపం ఉంటుంది. అలాగే చివర్లో కోనేరు ఉంది. కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటాడు. ఆ విష్ణుమూర్తిని జలనారాయణుడు అని పిలుస్తారు. ప్రపంచంలోనే ఇది 2వ జలనారాయణుడు విగ్రహం అని చెప్తారు. మొదటిది నేపాల్లో ఉంది. కోనేరుకు 4 మూలలో 4 మండపాలు ఉన్నాయి. అవి 4 వేదాలుగా చెప్తారు. అవి మనం దర్శించుకోవచ్చు. కోనేరుకు మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఒకవైపు లక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవచ్చు, మరోవైపు భూవరాహస్వామి దర్శించుకోవచ్చు. ఈ ప్లేస్ను ఏ డైరెక్షన్ నుంచి చూసినా మనకు చాలా బాగుంటుంది. స్వామివారు అంటే జలనారాయణుడు వారు డైరెక్ట్గా ఆకాశంలో చూస్తున్నట్లు మనకి మలిచారు. ఈ విగ్రహం కింద ఉన్న స్టోన్ సుమారు 6000 కేజీల పై ఉంటుంది. ఈ స్టోన్ సుమారు 2500 కేజీలు ఉంటుంది. వాటర్ లేనప్పుడు మనం స్వామివారి దగ్గరకు వెళ్ళవచ్చు. భక్తులకు అందరూ ఈ కోనేరులో కాయిన్స్ వేస్తూ ఉంటారు. సువర్ణమూర్తి దర్శించుకోవచ్చు. స్వామివారి విగ్రహం 12 అడుగులు ఎత్తు ఉంటుంది. ఇండియాలోనే 108 విష్ణు దివ్య దేశాలలో మట్టి నీటిని తీసుకొచ్చి గుడి గర్భాలలో ఉంచి దానిపై స్వామివారి విగ్రహం ప్రతిష్ఠించారు. గోపురంపై విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. మనోఫలభిష్ట పలిక దానిపై కోరిక రాస్తే కోరిక నెరవేరుతుంది. ఈ దేవాలయంలో బంగారు బావి కూడా ఉంటుంది. శ్రీవారితో పాటు అలివేల మంగమ్మ, గోదాదేవి, మదన గోపాలకృష్ణ స్వామి, గరుడధ్వజర్, శ్రీమన్నాచారి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ స్వామివారు ఊరేగింపు చేసే రథం కూడా ఉంది. అది 40 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ నిత్యం కళ్యాణ వేదిక కూడా ఉంది. ఈ మండపంలో సుమారు 12,000 మంది స్వామివారి కళ్యాణం చూడవచ్చు. దీని కింద ఉచిత భోజనశాల ఉంది. ఒకేసారి 12,000 మంది తినవచ్చు. ఈ టెంపుల్ మొత్తం 22 ఎకరాల్లో నిర్మించారు. మానేపల్లి రామారావు వారి ఫ్యామిలీచే నిర్మించబడింది. 7 సంవత్సరాలు పట్టింది ఈ దేవాలయం నిర్మించడానికి. మనకు ముఖ్యంగా సౌత్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లైన్ మొదలవుతుంది. స్పెషల్ దర్శనానికి 1000
రూపాయల టికెట్ ఉంటుంది. నలుగురు ఎలౌ చేస్తారు. వారికి స్వామివారి వస్త్రం, ఫోటో ఫ్రేమ్ ఇస్తారు. సువర్ణ పుష్ప అర్చన అంటే 600 రూపాయల టికెట్, ఇద్దరికి మాత్రమే అనుమతి. మరో ముఖ్యమైనగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే గర్భాలయం చుట్టూ 4 గోపురాలు నిర్మించారు. ప్రధాన రాజగోపురం పై శ్రీ మహావిష్ణు పడుకున్నట్లుగా మరియు శ్రీ మహావిష్ణు చుట్టూ దేవి దేవతలు నిలబడిన ఉన్నట్లుగా అద్భుతమైన శిల్పకళతో ఏర్పాటు చేశారు. గరుడ మండపం శ్రీ మహావిష్ణు వాహనమైన గరుత్మంతుడు ప్రతిష్ఠించి చేశారు. ముందు వైపు గరుడ దేవుడు, వెనక వైపు కూడా గరుడ దేవుడిని దర్శించుకోవచ్చు.